సో కంప్యూటర్ నాలెడ్జ్ కూడా చాలా ఎసెన్షియల్. మనము అశ్రద్ధ చేసి కంప్యూటర్ నాలెడ్జ్ గెయిన్ చేయకుండా నడుస్తుంది అనుకుంటే పనిచేయాలని ప్రతి క్యాడర్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఆపరేట్ చేసేది త్రూ సిస్టమే. సో సిస్టమ్కి అపాయింట్ అవ్వడం కూడా నేర్చుకుంటే మంచిది. నెక్స్ట్ మనకి ఆదిలాబాద్ డీసీ గారు శశిధరాచార్య గారు నెక్స్ట్ క్లాస్ తీసుకుంటారు. Good afternoon, everybody. చాలా మంది చాలా విధాలుగా చెప్పారు. నేను చాలా సింపుల్గా చెప్తాను. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇందులో గూడ్స్ మనకు తెలుసు, సేల్ ఆఫ్ గూడ్స్ ఇప్పుడు మనం చేసేది. గూడ్స్ అంటే విచ్ ఆర్ టాంజిబుల్, మనకి ఏవైతే కళ్ళ కనబడుతుంది చేస్తూ వస్తుంటే యూ కెన్ ఫీల్ వాటి గూడ్స్ అంటారు. సర్వీసెస్ అంటే మనం ఏదైనా డబ్బు ఇచ్చి మనం యూనివర్సిటీలో మనం ఒక కోర్సుకి అప్లికేషన్ పెట్టాలంటే బ్యాంక్ డీడీ తీసుకోమంటారు. మనం ఇక్కడ డబ్బులు కడతాం, ఒక డీడీ ఇస్తాడు, యూనివర్సిటీలో పంపించేస్తాం, అడ్మిషన్ తీసుకుంటాం. దిస్ బ్యాంక్ డీడీ మనకి ఇవ్వడం, మన డబ్బులు తీసుకొని ఒక డీడీ ఇస్తారు, అది అక్కడ చెల్లుబాటు అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ బ్యాంకింగ్ సర్వీస్. మన ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు పెట్టి మన డబ్బులు తీసుకుంటాం. మన డబ్బులు ఎక్కడ ఉంటాయి? మన డబ్బుల్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని వడ్డీ పెంచి మళ్ళీ మనకి ఇచ్చేది బ్యాంకింగ్ సర్వీస్. ఎల్ఐసి ఉంది, ఇన్సూరెన్స్ చేసుకున్నాం, మెచ్యూర్ అయిన తర్వాత డబ్బులు వస్తాయి. దిస్ ఈస్ ఇన్సూరెన్స్ సర్వీసెస్. ఇది చాలా పెద్ద. రైల్వే టికెట్ తీసుకున్నాం, ప్రయాణం చేసాం, చాలా పెద్ద సర్వీస్ ఇవి. ఇవి ఎక్కడ ఆడిట్ చేస్తాము, ఎట్లా చేస్తాము, మన కంట్రోల్కి ఎట్లా వస్తాయని మనకు తెలియదు. మనకు తెలిసిన చిన్న సర్వీసు. లాస్ట్ టైం మన రాయేశం సార్ ఫంక్షన్ చేస్తున్నాం, లక్ష్మీ కళ్యాణ్ మనం అంతేనా? లక్ష్మీ గార్డెన్స్. మనం డబ్బులు ఇచ్చాం, మనకు ఒక టెంపరీ పీరియడ్ అద్దెకి ఇచ్చాడు, మళ్ళీ మనం వెనక్కి వచ్చాం. అది మనకి ఇచ్చింది, అది రెంట్, దాన్ని మనకి ఇచ్చాడు కదా, దట్ ఈస్ సర్వీస్. ఇప్పటివరకు మనం దాని మీద ట్యాక్స్ వేయడానికి మనం పోదా, మన డీలర్ కాదు. ఇక ముందు హీ విల్ బికమ్ అవర్ డీలర్. మీరందరూ బ్యూటీ పార్లర్కి పోతారు, పెళ్ళిళ్ళప్పుడు అప్పుడు చాలా బాగా ఛార్జ్ చేస్తారు. మన దగ్గర తక్కువ ఛార్జ్ ఉండొచ్చు. అనూస్ లాంటి పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి, అక్కడ ఏం చేస్తున్నాం, ఇంతవరకు వాళ్ళ మీద కాస్మెటిక్స్ మీద మనం ఛార్జ్ చేస్తున్నాం వ్యాట్. బట్ నౌ ఆ సర్వీస్ మీద కూడా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మొట్టమొదటిసారిగా ట్యాక్స్ వేయడానికి పోతుంది. సో దట్ ఈస్ సర్వీస్. కొన్ని చిన్న సర్వీస్ ఉంటాయి, హెయిర్ కటింగ్ చేయించుకుంటాం, చాలా చిన్న సర్వీసెస్. ఇట్లాంటివి ఉంటాయా అనేది మనకు తెలియదు. తర్వాత జిఎస్టీ అంటున్నారు, చెప్పారు డ్యూయల్ జిఎస్టీ ఉంటుందని. ఈ జిఎస్టీ పేమెంట్ కానీ 2-3 రకాలుగా చెప్తున్నారు. ఇందులో ఏముండదు, డీలర్ ఒక రిటర్న్ వేస్తాడు, ఒకటే ట్యాక్స్ పడతాడు. ఈ ట్యాక్స్ 2 రకాలు ఉంటుంది. ఎంత కట్టినా లోకల్ సేల్ అంటే మన స్టేట్లో చేసే సేల్ ఏదున్నా ఆయన జిఎస్టీ పేరు మీద కడతాడు. ఇది 2గా డివైడ్ అయిపోతుంది. ఒకటి ఎస్జిఎస్టీ, రెండోది సిజిఎస్టీ. ఇప్పుడు మనం గూడ్స్ని సర్వీస్ని బైఫర్కేట్ చేసి చూడం. అన్ని ట్రాన్సాక్షన్స్, సప్లై ఆఫ్ గూడ్స్ కానీ, సేల్ సప్లై ఆఫ్ సర్వీసెస్ కానీ ఏదైనా ఒక్కటే గంప కొత్తగా మనం చూస్తాం. చూసి దానిలో ఏం చేస్తాం, బాబు నీ దగ్గర ట్రాన్సాక్షన్ జరిగిందా, జరిగింది, రిటర్న్ వేసేస్తాడు. దానిలో ట్యాక్స్ కట్టు. టోటల్ ఆ ట్యాక్స్ రేట్ ఎంత ఉంటే ఆ రేట్ ప్రకారం ట్యాక్స్ కడతాడు. ఒక 20% ట్యాక్స్ రేట్ ఉందనుకో, అందులో నా జిఎస్టీ నేను ఇంత పే చేయాలని ఫీడ్ చేయగానే కింద 2 కాలమ్స్ ఉంటాయి.
ఒకటి ఎస్జిఎస్టీ, రెండోది సిజిఎస్టీ. దానంతట అదే 50% ఎస్జిఎస్టీలో పడిపోతుంది, 50% సిజిఎస్టీలో పడిపోతుంది. ఇదేంటిది ఇది ఎస్జిఎస్టీ అంటే? చెప్పారు, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ ట్యాక్స్, వ్యాట్, తర్వాత ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని రకరకాల లిస్ట్, లగ్జరీ ట్యాక్స్ అని. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం ఒకటే గుర్తుపెట్టుకుందాం. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ ట్యాక్స్, అది మన వ్యాట్, సింపుల్. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్, అది సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ. ఈ రెండు పడతాయి. ఈ రెండు పడిన తర్వాత మూడోది వస్తుంది, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్, అది బ్రాంచ్ ట్రాన్స్ఫరే కావచ్చు, లేకపోతే ఇంటర్ స్టేట్ సేల్ అన్న కావచ్చు, సప్లై అన్న కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఇది ఉంది నా దగ్గర ట్రాన్సాక్షన్ అనగానే ఐజిఎస్టీ పిక్చర్లోకి వస్తుంది. ఐజిఎస్టీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ సిఎస్టీ. ఇవాళ మనం మన డీలర్ పే చేసే సిఎస్టీఏ ఐజిఎస్టీ, వేరే ఏమీ లేదు, కన్ఫ్యూజ్ కావద్దు. ఎస్జిఎస్టీ అంటే వ్యాట్, సిజిఎస్టీ అంటే సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, ఐజిఎస్టీ అంటే మన సిఎస్టీ. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇంకా మొత్తం యాక్ట్ అంతా మీకు అర్థమైపోయింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే వ్యాట్ ఒక సింగిల్ ప్రొప్రైటర్ కన్సర్న్షిప్ వంటిది. అంటే నాకు నేనే ఒక దుకాణం పెట్టుకొని బిజినెస్ చేసినట్టు. నేను అకౌంట్స్ మెయింటైన్ చేసినా, చేయకపోయినా, బిల్లు చింపినా, చింపకపోయినా, ఎంత ప్రాఫిట్ అమ్ముకున్నా బాధ్యత నాకే ఉంటుంది. నేను ఇంకొకరికి జవాబుదారీ కాదు. వ్యాట్ అట్లనే నా రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత ఉండాలి తెలంగాణలో ఇంతే, నేనే డిసైడ్ చేసుకుంటా. కానీ జిఎస్టీ రిజియంలో కూడా ఇది సాధ్యం కాదు. జిఎస్టీ అనేది ఒక నలుగురు కలిసి చేసే బిజినెస్ వంటిది. సపోజ్ మన భిక్షమయ్య, రాజగోపాల్ నాయుడు, ధర్మ, శ్వేత, వీళ్ళందరూ నలుగురు కలిసి ఒక బిజినెస్ పెట్టారనుకో. బిజినెస్ పెడితే నువ్వేం ఖర్చు పెట్టావు, నీ ద్వారా మన ఫర్మ్కి ఎంత లాభం వచ్చింది, నీ అకౌంట్స్ చూపెట్టు, నా అకౌంట్స్ చూపిస్తున్నాను, ఇగో మన అకౌంట్స్ ఇవి, వీటి లెక్క ఇగో నువ్వు నీ వల్ల ఇంత వచ్చింది, ఇంత వచ్చింది, మనం ఇంత ఇస్తా పెట్టుబడి పెట్టినాం కాబట్టి ప్రాఫిట్ నీ ఇంత తీసుకో, నేను ఇంత తీసుకుంటా అని చెప్పి అనుకుంటాను. జిఎస్టీ కూడా అట్లాంటిదే. ఎందుకంటే ఇలాగ చెప్పారు, ఫ్లాట్కు ఉన్న జిఎస్టీకి జమీనాస్తం తేడా ఏంటి అంటే ఇంటర్ స్టేట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తారు. నువ్వు జమ్మూ కాశ్మీర్లో కొనుక్కొని నల్గొండలో అమ్ముకున్నాను అంటే కూడా నీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. ఇప్పుడు వరకు మనం హైదరాబాద్లో, వరంగల్లో ఇక్కడ కొనుక్కుంటేనే మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తున్నారు. ఇప్పుడు నాగాలాండ్లో కొనుక్కొచ్చుకున్నా కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చిందే కాదు, మీకు నా తర్వాత చెప్తాను నేను ఎట్లా ఉంటుంది. అది మనం అకౌంట్ ఫర్ చేసుకోకపోతే మన స్టేట్ లాస్ అవుతుంది. దీని ట్యాక్స్ రేట్ కూడా చాలా పెద్ద హ్యూజ్ ట్యాక్స్ రేట్ ఉంటుంది. ఒక్కటి అకౌంట్ ఫర్ చేసుకోకపోయినా మనం ఎగిరిపోతాం. సో అకౌంట్ ఫర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దానికోసమే క్రాస్ చెక్ ఇన్వాయిస్ ట్రాకింగ్ సిస్టమ్ పెడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అమలులోకి వచ్చింది. మన దగ్గర కూడా రేపు జిఎస్టీ వస్తే అందరి దగ్గర వస్తుంది. కంప్యూటర్లో అప్లోడ్ చేయడం మస్ట్. సో జిఎస్టీ వస్తే మన బాధ్యత పెరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ జిఎస్టీ గురించి నేను చెప్తున్నాను, వాళ్ళందరూ చెప్పారు, ఇక మేము చాలా చోట్ల చెప్తున్నారు, లిటరేచర్ వస్తుంది. దిస్ ఈజ్ లైక్ డిస్క్రైబింగ్ ఏ అన్బార్న్ చైల్డ్. గర్భంలో ఉన్న శిశువుని గురించి మనం డిస్క్రైబ్ చేసుకున్నట్టు. ఆ శిశువుకు తాత, వ్యాట్, తండ్రి, ఎక్సైజ్ ట్యాక్స్ యాక్ట్, సర్వీస్ ట్యాక్స్. ఈ పోలికలు వ్యాట్లో నుంచి తీసుకుంటున్నామా, ఎక్సైజ్ ట్యాక్స్ యాక్ట్లో నుంచి తీసుకుంటున్నామా, సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ నుంచి తీసుకుంటున్నామా అని ఇవాళ మనం డిస్కస్ చేయడం అది కరెక్ట్గా మనం అసెస్ చేయలేదు. రేపు డెలివరీ అయిన తర్వాత ఎవరి పోలికలు ఎట్లా ఉన్నాయో తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు కూడా అంతే. ఇది డిస్క్రైబింగ్ ది అన్బార్న్ బేబీ. కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ డిస్క్రైబింగ్ ఏ 6 blind people ఆఫ్ అన్ ఎలిఫెంట్. 6 గుడ్డోళ్ళు ఎలిఫెంట్ను చెప్పండి అంటే అది ఆ స్టోరీ మనకు తెలుసు. అట్లా లేదు. ఇది మనం చెప్పే ప్రతిదానికి ఒక బేసిస్ ఉంది, ఒక డాక్యుమెంట్ ఉంది. మా ముందు చెప్పిన వాళ్ళు కానీ అందరూ కూడా సర్టెన్ బేసిస్, ఆ బేసిస్ను ఫాలో అయ్యే చెప్తున్నారు. ఇది కొంత మార్పులు ఉండొచ్చు, కానీ
బేసిస్ ఏంటి? ఫస్ట్ డిస్కషన్ పేపర్ బై ఎంపవర్డ్ కమిటీ. ఈ ఎంపవర్డ్ కమిటీ అనేది ఒకటి స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ అందరితోటి ఎంపవర్డ్ కమిటీ పెట్టారు. ఇప్పుడు 2009 నుంచి ఉన్నది, ఇది 2005 నుంచి ఫ్యాక్ట్. ఇప్పుడు కేఎన్ మణి కేరళ ఫైనాన్స్ మినిస్టర్ దానికి చైర్మన్ ఉన్నాడు. ఇవాళ మన సీనియర్ ఆఫీసర్స్ మన డీసీలు అందరూ త్రివేంద్రంలో ట్రైనింగ్లో ఉన్నారు. ఇవాళ రేపు ఇదే జిఎస్టీ ట్రైనింగ్లో ఉన్నారు. ఎందుకు కేరళలో పెడుతున్నారంటే ఎంపవర్డ్ కమిటీ చైర్మన్ మణి కేరళ ఆయన కూడా అక్కడ పెడుతున్నారు. తర్వాత 13th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ డిసెంబర్ 2009లో ఇచ్చారు. తర్వాత ఇందాక అరవింద్ రెడ్డి సార్ చెప్పారు, కాన్స్టిట్యూషన్ 122nd అమెండ్మెంట్ బిల్, అది యాక్ట్ కాదు, దానిలో కొంత పోర్షన్. తర్వాత ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ కొన్ని రిపోర్ట్స్ తయారు చేశారు. రిజిస్ట్రేషన్ మీద ఒక రిపోర్టు, రిఫండ్స్ మీద ఒక రిపోర్టు, ఆడిట్స్ మీద ఒక రిపోర్టు, ఇవన్నీ తయారు చేసుకుంటూ ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నారు. అందులో నుంచి కూడా మేము తీసుకొని చదివి చెప్తున్నాయి ఇవన్నీ. సో యాజ్ వెరీ బేసిస్. బట్ ఇవన్నింటిలో కూడా యూనిఫార్మిటీ లేదు, అనేక కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి. చెప్తాను నేను ఎట్లా వస్తున్నాయి అనేది. అనేక కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మనం చెప్పేది ఇది కరెక్ట్ అని మనం వాళ్ళు చెప్పలేము. యాక్ట్ పాస్ కావాలి, జిఎస్టీ కౌన్సిల్ ఏర్పడాలి, ఏర్పడిన తర్వాత జిఎస్టీ కౌన్సిల్ అప్రూవ్ చేయాలి, తర్వాత జిఎస్టీ లా డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఒకటి ఉంది. ఆ లా డ్రాఫ్టింగ్ కమిటీ లా తయారు చేసి అప్పుడు రిలీజ్ చేస్తే అది అమల్లోకి వస్తే అది ఫైనల్. కాకపోతే టెంటేటివ్గా ఇట్లా ఉంటాయి అని, ఇట్లా ఉండాలి అని వీళ్ళు చేసిన అన్నింటినీ మనం క్రోడీకరించి చెప్పుకునేది మనం చెప్పుకునే అవేర్నెస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇలా చెప్పారు అందరూ, అరవింద్ రెడ్డి సార్ చెప్పారు, వై టాక్స్ రిఫార్మ్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఇండియా అండ్ వై ఓన్లీ జిఎస్టీ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. స్టేట్స్ ఆర్ నాట్ గెటింగ్ అడిక్వేట్ రెవెన్యూ. జీడిపి స్ట్రక్చర్ వేసి చెప్పారు. సర్వీసెస్ మీద స్టేట్స్కి అథారిటీ లేకపోవడం వల్ల ఇవాళ జీడిపిలో ఉండే 59% రెవెన్యూ మీద స్టేట్స్కి అధికారం లేదు. మరి మనం ఇవన్నీ ప్రోగ్రామ్స్ కొత్తవి పెడుతున్నాం. పెడుతుంటే మనం ఏం చేయాలి? స్టేట్స్ అయితే అప్పు తెచ్చుకోవాలి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ బతిని ఆడుకోవాలి. ఇవన్నీ కాదు, మాకు కూడా సర్వీసెస్ మీద ట్యాక్స్ వేసే అధికారం కావాలని మనం అందరం అడుగుతున్నాం. దానికోసం జిఎస్టీ కావాలని చెప్తున్నాం. తర్వాత డిఫికల్ట్ టు డిస్టింగ్విష్ సేల్ అండ్ సర్వీస్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇవాళ రేపు ఎట్లయితుందంటే టెక్నికాలిటీ బాగా పెరిగిపోతుంది. మనకి బిఎస్ఎన్ఎల్ కేసు అని ఒక పెద్ద జడ్జిమెంట్ ఉంది సుప్రీంకోర్టు. దానిలో ఒకటి సర్వీసా ఒకటి సేనా అని చెప్పడానికి చాలా కష్టము అని చెప్పింది ఉదాహరణతో సహా. ఏంటి అంటే మనం హార్ట్ ఆపరేషన్ చేయించుకోవడానికి పోతే బైపాస్ సర్జరీ చేసి ఒక స్టెంట్ చేస్తారు కదా, ఆ స్టెంట్ వాల్యూ 8 లక్షలు వేస్తాడు, 2 లక్షల రూపాయలు ఆపరేషన్ ఖర్చునే వేస్తాడు. ఈ స్టెంట్ అనేది గుండెలో అమర్చడానికి వరకు అది ఒక గూడ్స్ అని మనం ట్యాక్స్ వేస్తాం. నాంపల్లిలో ఒక డీలర్ ఉన్నాడు, చరణ్ రాయ్ డివైజెస్ అని, ఆయన అమ్ముతాడు స్టెంట్స్, ఇంపోర్ట్ చేస్తున్నాడు. ఆయన 1,00,000